హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మనం చూడబోయే ఐటెం చింతపండు పులిహోర. కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, చింతపండు 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, వేరుశనగ గుళ్ళు కొద్దిగా, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. తయారీ విధానం: ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వేరుశనగులు వేసి వేపుకోవాలి. వేరుశనగులు వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేసి బాగా వేపుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకుని వేపుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. జీడిపప్పు, నేను వేపించిన జీడిపప్పుని తీసుకున్నాను, అందుకని అది అంతగా వేగాల్సిన అవసరం లేదు. ఇంగువ, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకుని దాన్ని బాగా ఉడకనివ్వాలి. దీనిని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికితే ఆయిల్ చింతపండు పేస్ట్ నుండి సెపరేట్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముందుగా వండి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుని నేను ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.